దేవునికి శత్రువు ఎవరు? దేవునికి శత్రువు ఎవరు? లోకసువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అని. ఆదాము ఎవరనే సమాచారం మన గ్రంథంలో రాయబడిందంటే, దేవుడు తన స్వహస్తాలతో నిర్మించబడ్డవాడు. అంటే తొలి మానవుడైనటువంటి ఆదాము సృష్టిలో దేవుని చేత నిర్మాణం చేయబడ్డాడు. ఈ నిర్మాణం చేయబడ్డవాడు దేవుని కుమారుడుగా పరిగణించబడ్డాడు. అలాగే మనం చూసినట్టయితే ఆయన దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నిర్మాణం అయినట్టుగా కూడా గ్రంథం తెలియజేసింది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. కాబట్టి దేవుని స్వరూపంలో నరులను చేద్దామని చెప్పేసి మాట్లాడేశాడు. ఎవరిని చేయాలనుకున్నాడు దేవుని స్వరూపంలో అని అంటే 27వ వచనంలో మాట్లాడాడు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని. అంటే స్త్రీ పురుషులు దేవుని స్వరూపంలో నిర్మించబడ్డవారై ఉన్నారు. ప్రాముఖ్యంగా దేవుని స్వరూపంలో నిర్మించబడ్డటువంటి ఆదాముని దేవుని కుమారుడుగా పరిగణించాడు. దేవుని కుమారుడు అని అంటే వాస్తవానికి దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు అనే సమాచారం గ్రంథం మాట్లాడింది. దేవుని కుమారుడు అంటే దేవుని పోలిక, లేకపోతే దేవుని స్వరూపం, లేదా దేవుని స్వభావం, దేవుని క్యారెక్టర్ కలిగిన వాడు దేవుని కుమారుడు అని చెప్పేసి గ్రంథం తెలియజేసింది. నరులనే వాళ్ళు దేవునికి కుమారులుగా పరిగణించబడింది, గ్రంథంలో పరిగణించాడు. వారికి ప్రత్యేకంగా దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో ఆ నివాసం చేసేటువంటి నివాసస్థలాన్ని సిద్ధపరిచాడు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? పరలోకంలో నివాసం చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో యేసుప్రభు తన శిష్యులకి ప్రత్యేకంగా తన ప్రార్థన నేర్పుతూ ఈ విధంగా మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పేసి ప్రార్థన నేర్పాడు. అంటే తండ్రి లేదా దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పేసాడనంటే పరలోకంలో ఉంటాడని చెప్పేసి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన స్వరూపంలో నిర్మించబడినటువంటి మనుషులకి పరలోకంలోనికి రావాలని, పరలోకంలో ప్రవేశించాలని దేవుడు పరలోకాన్ని మనుషుల కోసం సిద్ధం చేసినట్టుగా మాట్లాడేశాడు. పరలోకంలో ప్రవేశించేటువంటి నరులు ఎవరనంటే దేవుని కుమారులు అని చెప్పేసి గ్రంథం మాట్లాడారు. ఈ దేవుని కుమారులు వాస్తవానికి అపవాది చేత మోసగించబడి, అపవాది చేత ప్రేరేపించబడి, తన కుయుక్తి చేత మోసగించబడి పాపం చేసినట్టుగా గ్రంథం తెలియజేసింది. వాస్తవానికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములు పడిన అని చెప్పేసి మాట్లాడాడు. దేవుని స్వరూపంలో నిర్మాణం చేయబడినటువంటి మొట్టమొదటి మనుషులు ఆదామవ్వలు. ఆదామవ్వల్లో ప్రత్యేకంగా అవ్వ లేకపోతే స్త్రీ మోసగించబడి అపరాధంలో పడిన మీదట ఆమె ఏం చేసిందనంటే ప్రాముఖ్యంగా ఆదాముకు కొన్ని తినకూడని పళ్ళు పెట్టేసి, దేవుడు తినకూడదు అని చెప్పి ఆజ్ఞాపించినటువంటి పళ్ళు ఆమె తినటం, అపరాధంలో పడటం, అపరాధంలో పడిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తన భర్తకు తీసుకొచ్చి పెట్టింది. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం
6వ వచనంలో స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, 3వ అధ్యాయం 6వ వచనం. కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిను, అతడు కూడా తినినాడు. వాస్తవానికి అపవాదం మోసగించేటప్పుడు అపరాధంలో పడినటువంటి స్త్రీ తన భర్తను కూడా అపరాధంలో పడేసేసింది. తన భర్తను అపరాధంలో పడేసేసింది. కాబట్టి గ్రంథం ఏం మాట్లాడిందంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడబడింది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులకు ఎలా బడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు అని చెప్పేసి మాట్లాడు. ఒక మనుషుని అవిధేయత. ఎవరు అవిధేయత? దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆదాము ఏం చేశాడు అనమాట? దేవుని మాటకు అవిధేయత చూపించాడు అన్నాడు. విధేయత చూపించలేదు, అవిధేయత కలిగి ఉన్నాడు. అలాగే 12వ వచనం చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములు ఎలా ప్రవేశించును అన్నాడు. కాబట్టి ఒక మనుషుడు అన్నాడు. ప్రాముఖ్యంగా ఒక మనుషుడు అంటే ఆదాము అన్నమాట. దేవుని కుమారుడు అని ఇంత చెప్పబడినటువంటి ఆ పదము ఆదాము సంబంధించింది. ఆదాము వాస్తవానికి పాపం చేసినట్టుగా మాట్లాడేసేసాడు గ్రంథంలో. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది అని చెప్పేసి. ఎప్పుడైతే దేవుని కుమారుడు పాపం చేస్తున్నాడో ఆ పాపం వలన వాస్తవానికి మనుషులు ఏమై ఉన్నారన్నమాట. పాపం ద్వారా మనుషులు దేవునికి ఏమై ఉన్నారు? ఇందాకేమో దేవుని కుమారుడు అన్నాడు. పాపం చేయకముందు దేవుని కుమారుడు అన్నాడు. పాపం చేసిన తర్వాత ఏమై ఉంటాడనే సమాచారం గ్రంథం మాట్లాడుతుందంటే ఈ విధంగా రాగాడు. 5వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడబడింది. 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. ఎవరు శత్రువులు? దేవునికి శత్రువులు ఎవరు? దేవుని కన్నులెదుట శత్రుత్వం కలిగినటువంటి పరిస్థితి ఎవరనంటే ప్రత్యేకంగా పాపము చేసేటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి శత్రువులుగా కనపడుతున్నారని చెప్పేసి. అంటే మనుషులు శత్రువులుగా ఉన్నారా, లేకపోతే మనుషుల లోపల ఉన్నటువంటి పాపం శత్రుత్వంగా కనపడుతుందా? జాగ్రత్తగా ఆలోచించే. వాస్తవానికి మనుషులు చేసినటువంటి పాపము మనిషి జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మనం ఎలా కనపడుతున్నాం అంటే ఒక శత్రువుగా కనపడుతున్నాం. ఎందుకనంటే దేవుడు వేరు, సాతాను వేరు, నీతి వేరు, దుర్నీతి వేరు, పాపం వేరు, పరిశుద్ధత వేరు. దేవుడు పరిశుద్ధుడు, మనమే పాపం కలిగి ఉన్నాం కాబట్టి వ్యతిరేకం అన్నమాట వాస్తవం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దేవుడు పరిశుద్ధులు అయిన ప్రకారంగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్న ఆ సమయంలో మనం పాపం చేస్తున్న కారణాన పాపము మనలో ఉన్నప్పుడు దేవునికి మనం ఏమై ఉన్నామంట? శత్రువులుగా కనపడు. ఇంకో మాట ఏమన్నాడంటే యాకోబు రాసిన పత్రికలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా మాట్లాడతాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అన్నాడు. అర్థమవుతుంది ఏమన్నాడు? శత్రువులు ఎవరన్నమాట? దేవుని శత్రువులు. ఒకటి పాపం చేయవాడు అన్నమాట. పాపం చేయు ప్రతివాడు దేవుని శత్రువు. రెండోది ఏమన్నాడు తెలుసా? లోకంతో స్నేహం చేసేవాడు అన్నాడు. లోకంతో స్నేహం ఎవరు చేస్తాడో వాడు శత్రువు. ఇంతకు లోకంలో ఏముంది? లోకంలో శత్రువులు అంటే లోకంలో ఏముంది? వాస్తవానికి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మాట్లాడుతున్నాడు, తండ్రి ప్రేమ వాని ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవోడమును
తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని చెప్పేసి మాట్లాడేసి. కాబట్టి లోకమును ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు అని చెప్పేసి మాట్లాడారు. లోక స్నేహము దేవునికి మనం ఉన్నామన్నమాట. లోకంతో స్నేహం చేసేవాడు శత్రువు అని చెప్పేసి మాట్లాడాడు. పాపం చేయవాడు ప్రతివాడు శత్రువు గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి శత్రువులు ఎవరన్నమాట? ఎవరో పాపం చేసి ప్రతి ఒక్కడు శత్రువు. అలాగే లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు శత్రువు అన్నమాట. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు, లేకపోతే ప్రాముఖ్యంగా పాపం చేసేవాడు వాస్తవానికి దేవునికి శత్రువు అయినప్పుడు జరిగే అనర్థం ఏంటి? మనమే దేవుని కన్నులు ఎదుటి శత్రువులుగా ఉన్నామనుకో మనకు జరిగే అనర్థం ఏంటి? గ్రంథం నుంచి ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములో మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిన, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచినము కనుక ఆయన ఆలకింపుకున్నాడని చెప్పేసి మాట్లాడేశాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని శత్రులుగా ఉండి దేవునికి మొరపెడితే ఏంటంట, దేవుడు ఆలకించడానికి సిద్ధపడుతున్నాడా? ఆలకించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మన పాపాలు దేవునికి నరులకు మధ్య, అంటే మనకు దేవునికి మధ్య అడ్డుగోడగా వస్తున్నాయి. కాబట్టి మనం దేవునికి శత్రులుగా కనపడిన కారణాన, మన పాపములు దేవుని కన్నులకి స్పష్టంగా ఉన్న కారణాన ఏం జరుగుతుందని అంటే, మన పాపములు అడ్డుగోడకు వచ్చిన కారణం దేవుడు మనం ఆలకించలేకపోతున్నాడు అని చెప్పి చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం. ఇది జరిగితే బాగుండు నా జీవితంలో, ఈ కష్టాలు తీరితే బాగుండు, ఇదిగో ఈ అనర్థం జరగకుండా ఉంటే బాగుండు, ఇదిగో ఇలాగా ఆరోగ్యంగా ఉంటే బాగుండు, లేకపోతే ఇలాగ ఆనందంగా ఉంటే బాగుండు అని మనం అనుకుంటుంటాం. కానీ ఆనందానికి బదులుగా అనర్థం జరుగుతూ ఉంటుంది, దుఃఖమే వస్తూ ఉంటుంది. కానీ ఎందుకు దేవుడు మనం ఆలకించలేకపోతున్నాడు అంటే, గ్రంథం మాట్లాడింది ప్రాముఖ్యంగా మన పాపములు మనకి దేవునికి మధ్యగోడగా ఉన్నాయట. అందుకని దేవుడు ఆలకించకపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. 9వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 31వ వచనంలో, 9వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడబడింది. దేవుడు పాపలు మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును అని చెప్పేసి మాట్లాడేస్తాడు. దైవభక్తుడై ఉండి దేవునికి మొరపెడితే ఆలకించేవాడై ఉంటాడు అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నాడు నిజంగా దేవుని శత్రులుగా ఉన్నామా, లేకపోతే దేవునికి కుమారులుగా లేదా దైవభక్తులుగా ఉన్నామా అనే సంగతి మనం ఆలోచన చేసుకుంటాం. దేవునికి కుమారుల, దైవభక్తి గల వరం, ఆలోచన చేసుకోవాలన్నమాట. ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాలి. వాస్తవానికి పాపం చేసే ప్రతివాడు శత్రువే, లోకంతో స్నానం చేసేవాడు శత్రువే. కాబట్టి శత్రువుగా ఉండటానికి కాదు దేవుడు మనం ఏర్పాటు చేసుకుంది, తన కుమారులుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు, దైవభక్తి కలిగిన వారంగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందనంటే, వాస్తవానికి చెడుతనాన్ని అసహించుకోవాలి, పాపాన్ని అసహించుకోవాలి, లోక స్నేహాన్ని అసహించుకోవాలని చెప్పేసి గ్రంథంలో తెలియజేస్తుంది. కావున ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించేయాలి. దేవుడైతే మనుషుల్ని తన కుమారుగా చేశాడు. తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు పిల్లల్ని దేవునితో సమానులు అంటుంటారు. పిల్లలు ఎలాంటి వాళ్ళతో మాట్లాడతారు? ఎవరితో పోలుస్తారు? దేవునితో సమానం. ఎందుకు దేవునితో సమానంగా పిల్లలను భావిస్తారంటే, వారి స్వభావం కల్మషం లేని స్వభావం ఉంటుంది. వారి యొక్క ఆలోచన విధానం యథార్థంగా ఉంటుంది, నిష్కపటంగా ఉంటుంది, ప్రేమ అనురాగంగా ఉంటుంటాయి. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రతి పసిపిల్లవాడిని దేవునితో సమానులుగా భావిస్తారు. సమానులుగా ఉన్నటువంటి అంటే దేవుని కుమారులుగా ఉన్నటువంటి వాడు వాస్తవానికి దేవునికి శత్రువు అవటం ఏంటంటే కేవలం పాపం, కేవలం చెడుతనం, కేవలం దేవుని మీద తిరుగుబడతాను. కేవలము ప్రత్యేకంగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో మానవ జాతికి
దాన్ని చేయకోకుండా జీవితం గడపటం వల్ల మనుషులు అనేక విధాలుగా అనర్థాన్ని కొని తెచ్చుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని శత్రులుగా ఉన్నప్పుడు దేవుని మొరాలకించకపోవటం ఒకటంటే, ప్రాముఖ్యంగా గ్రంథంలో ఇంకేమంటాడంటే, వాస్తవానికి దేవునికి మనం శత్రులుగా ఉంటే గ్రంథం ఇలాగే మాట్లాడుతుంది. దేవునికి మనం శత్రులుగా ఉన్నామనుకో దేవుని సముఖంలో ప్రవేశించలేని స్థితిలో ఉంటుంటాం. దేవుని శత్రులు దేవుని సముఖంలో ప్రవేశిస్తారా? అందుకు గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది అన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడదు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగు చీకటితో ఏమి పొత్తు అని చెప్పేసి మాట్లాడేసి. కాబట్టి నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం అని చెప్పేసి మాట్లాడేసి. కాబట్టి పరిశుద్ధతకి పాపానికి ప్రత్యేకంగా సంబంధం ఉంటుంది. కావున దేవుడు నిత్యము పరిశుద్ధుడే. ఈనాడు మనం పరిశుద్ధంగా ఉంటున్నాం అనే సంగతి ఆలోచన చేసుకోవాలి. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు దాటిపోతుంటాయి, ఎన్నో దీవెనలు మన జీవితంలో అనుగ్రహించబడుతుంటే దాటిపోతుంటాయి. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించేలా దేవుడు పరిశుద్ధుడైనట్టుగా మనం పరిశుద్ధంగా ఆలోచన కలిగి ఉండాలి. మన ఆలోచనల పరిశుద్ధత, మన పలుకుల పరిశుద్ధత, మన యొక్క సమస్తమైన జీవనశైలిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. అలా కాకుండా పాపంతో జీవితం గడుపుతుంటే ప్రత్యేకంగా మనం దేవునికి శత్రువుమై ఉండే ప్రమాదం ఉంది. దేవుని శత్రువుమైతే పరిస్థితి ఎలా ఉంటుంది? మన పక్కన ఉన్నవాడు మనకు శత్రువులు అనుకో ఎలా ఉంటుంది? నిద్రపోతారా జనం? నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి దేవుడి శత్రువు అయితే రాజ్యాలు సైతము, దేశాలు సైతము నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. మనుషులందరూ దేవుని శత్రువులు అయితే. ఉదాహరణకి నోహ కాలంలో ప్రజలు దేవుని కన్నుల చెడుతనం చేస్తున్నారు. వారి యొక్క తలంపులు కానీ వాళ్ళ ఊహలు కానీ కేవలం చెడ్డగా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడేశాడు. ఆ సమయంలో పరమదేవుడు తన కనుదృష్టి చేత లోకాన్ని సంచారం చేసి చూస్తే ఒక్క నీతిమంతుడు కూడా కనపడలేదు అన్నమాట. వాస్తవం ఒక పరిశుద్ధుడిగా బ్రతికేవాడు కూడా లేడు, కనపడలేదు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఇలాంటి వాడిని ఎందుకు నిర్మించానని తను బాధపడినట్టుగా మాత్రం మాట్లాడాడు. ప్రాముఖ్యంగా చూడండి ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తమ హృదయంలో నొచ్చుకొనేను అన్నాడు. తన కుమారులుగా నిర్మాణం చేశాడు కదా. దేవుడు నిర్మాణం చేసుకొని నొచ్చుకోవటం ఏంటి అని అంటే ప్రాముఖ్యంగా చెడుతనం చేసిన కారణం, పాపం చేస్తున్న కారణాన, దుర్మార్గంగా ఉంటున్న కారణాన పరమదేవుడు వారిని బట్టి నొచ్చుకున్నట్టుగా గ్రంథం తెలియజేసింది. దేవుడు వారందరినీ పరిశ్రమ చేశాడంట, అందరూ చూశాడంట. ఎవరిని చూసినా కూడా చూస్తే పాపంతో నింపబడినట్టుగా కనపడింది. కాబట్టి పరమదేవుడు ఏం చేశాడంటే జలప్రళయాన్ని లోకంలోకి రప్పించేసి వారిని ప్రత్యేకంగా నాశనం చేసినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. నేనేమంటున్నానంటే, పాపము చేసేటువంటి ప్రతి ఒక్కడు తన జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు కానప్పుడు ఏం జరుగుతుందనంటే ప్రాముఖ్యంగా దేవుని ఉగ్రతకు పోతులమవుతున్నాడు. కారణం ఎందుకు? శత్రువులమై ఉన్న కారణం. మనం దేవుని శత్రువులం అవుతున్నప్పుడు ఉగ్రతకు పోతులమై ఉంటామని చెప్పేసి మాట్లాడాడు. మనం అదే మాట మనం చదువుకున్నాం వాస్తవానికి. రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. ఎలయనగా శత్రువుమై ఉండగా, శత్రువుగా ఉంటే ఏంటి పరిస్థితి? ఉగ్రత ఉంది అని చెప్పేసి మాట్లాడేసి. కాబట్టి మనం ఏం జరిగించాలి లోకంలో జీవితాన్ని గడిపేటప్పుడు అని అంటే, దేవునికి శత్రువులుగా ఉండకూడదు అని. మరి ఎలా ఉండాలి? దేవునికి కుమారులుగా ఉండాలి. శత్రువులు అనేటువంటి వారు దుర్నీతిగా జీవితం గడిపే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దేవుని శత్రువులు ఉంటుంది. కాబట్టి మనం ఎలాగ బ్రతకాల్సిన వస్తుందంటే నీతిగా బ్రతకాల్సిన వస్తుంది. దేవుని కుమారులు నీతితో జీవితం గడపాలి. అలాగే గ్రంథం మాట్లాడుతుంది, దేవుడు పరిశుద్ధుడు, దేవుని కుమారులు పరిశుద్ధంగా బ్రతకాలి. అలాగే పాపం చేసే ప్రతి ఒక్కడు వాస్తవానికి శత్రువు అయి ఉన్నాడని చెప్పేసి మాట్లాడు. కావున పాపులమైనటువంటి మనల్ని, లేకపోతే శత్రువులైనటువంటి మనల్ని దేవుడు వాస్తవానికి ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడేశాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమించడం ఏంటి? వాస్తవానికి
శత్రువులైనటువంటి వారిని ప్రేమించడం ఏంటి అని మనం ఆలోచించాలి. శత్రువులుగా ఉన్నటువంటి వారికంటే వాస్తవానికి గ్రంథంలో ఏం రాయబడి ఉందనంటే జాగ్రత్తగా మనం పరీక్షించాలి. ఆదికాండము 6వ అధ్యాయంలో గ్రంథం ఇలాగే మాట్లాడుతుంది. 1వ వచనం నుంచి, నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారి నుంచి వచ్చి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించుతూ వారు తమ అక్రమం విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని అని చెప్పేసి మాట్లాడేసి దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన తర్వాత, ఏమని లోకాన్ని నాశనం చేయడానికి ఆజ్ఞాపించిన తర్వాత ప్రాముఖ్యంగా సుమారుగా 120 సంవత్సరాలు పరమదేవుడు జలపడైన లోకంలోనికి రప్పించుకోకుండా తన దీర్ఘశాంతానికి ప్రత్యేకం ప్రదర్శించినట్టుగా మాట్లాడేశాడు. 120 సంవత్సరాలు ప్రాముఖ్యంగా ఏం చేశాడు అన్నమాట, దేవుని దీర్ఘశాంతం నరుల మీద అన్నాన్ని మాట్లాడేశాడు. దేనికి దేవుని యొక్క దీర్ఘశాంతం నరుల మీద కనంటే, వాస్తవం పాపం చేసేవాళ్ళు వీళ్ళు ఇక్కడ కనపడుతున్నారు కాబట్టి వారిని ఎందుకు పుట్టించానని బాధపడుతున్నాడు. వారిని నాశనం చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. నాశనం చేసే ముందు 120 సంవత్సరాలు వెయిట్ చేశాడు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పుట్టించేవాడు మనుషులలో పాడైపోతే, చెడుతనంతో దుర్మార్గంతో పాడైపోతే వారిని వెంటనే నాశనం చేయకపోతే ఏమైందని అనుకుంటుంటాం. కానీ వెంటనే నాశనం చేయడు దేవుడు. వెంటనే శిక్ష విధించడు. వెంటనే ప్రత్యేకం వారి మీద ఉపద్రవాన్ని కుమ్మరించడు. దేవుడు బహు దీర్ఘశాంతం కలిగిన వాడు అని చెప్పేసి మాట్లాడేశాడు. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవని నిశ్చింపక అందరూ మారు మనసు పొందవని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని చెప్పేసి మాట్లాడాడు. దేవుడు కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు కానీ మనుషుల పట్ల దీర్ఘశాంతాన్ని కుమ్మరించేవాడై ఉన్నాడని చెప్పేసి ఏంటి దీర్ఘశాంతం ఏంటి? శత్రువులుగా లేక పాపం చేసేటువంటి వారి పట్ల ఏం జరుగుతుందో ప్రాముఖ్యంగా అంటే 120 సంవత్సరాలు పరమదేవుడు దీర్ఘశాంతాన్ని కుమ్మరించాడు. దీర్ఘశాంతం అన్నమాట వాస్తవానికి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వెయిట్ చేశాడు అనమాట. 120 సంవత్సరాలు దేనికి వెయిట్ చేశాడు? వీళ్ళేమన్నా మారు మనసు పొందుతారని ఎదురు చూశాడు. తర్వాత వాళ్ళలో ప్రవేశించి రక్షణ పొందుతారని ఎదురు చూశాడు. ఇంకా 120 సంవత్సరాలు ఇంకేంటనమాట, దేవుని తీర్పును తప్పించుకుంటారేమో అని చూశాడు. దేవుడు అవకాశం ఇస్తాడన్నమాట, మనుషులకి తప్పించుకోవడానికి అవకాశం ఇస్తుంటాడు. దేవుడు రప్పించేటువంటి తీర్పును తప్పించుకోవటం అన్నమాట. తీర్పు అంటే వాస్తవానికి జలపడేమని ఒక తీర్పు వారి మీదకి రాబోతుంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రత్యేకంగా దేవుడు 120 సంవత్సరాలు వ్యవధినిచ్చినట్టుగా మాట్లాడేశాడు. అలాగే మనకు తెలిసినట్టుగా లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా పట్టణాన్ని మీదకి వచ్చేటువంటి ఉపద్రవం నుండి రక్షించడానికి ఏం చేశాడనమాట, ఒక రాత్రి ప్రత్యేకంగా దేవుడు వారికి అనుమతించేశాడు. ఒక రాత్రి వెయిట్ చేసేసాడు అన్నమాట. వాస్తవం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆ రాత్రి వాడు సిద్ధపడటానికి, అలాగే సిద్ధపడి ఊరి ఎలుకలు దాటిపోవటానికి ఎంతసేపు పట్టింది? ఊరి ఎలుకలు దాటడానికి వాడు తయారు చేయాలి, అలాగే ఓడలో ప్రవేశించడానికి తన సమస్తం బయలుదేరి రావాలి. కానీ ఒక రాత్రి ప్రయాణము, ఒక రాత్రి ఊరి ఎలుకలకు పోవడానికి ఎంత టైం పట్టింది? కొద్ది టైమే పట్టింది. కానీ ఆ రాత్రి లోతు వెళ్ళి అనేకులకు తెలియజేస్తే వెర్రితనంగా కనపడుతున్నాడు. నేనేమంటున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వాస్తవానికి మనుషుల్ని తన కుమారులుగా చేసుకున్నాడు. దేవుని కుమారులు మనము దేవుని కుమారులు. దేవుని కుమారులైనటువంటి వారు శత్రువులు ఎలా అయ్యారనంటే పాపం అని చెప్పేసి మాట. కేవలం పాపులై ఉన్న కారణాన్ని శత్రువులు.
ఈ శత్రు పాపులైనటువంటి మన పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? దీర్ఘశాంతం అనమాట. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఈనాడు నీకు నాకు ఎంత సంవత్సరాలు? నీకు నాకు ఎన్ని సంవత్సరాలు? నీ వయసుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు నీకు మారుమనసు పొందటానికి, రక్షణ పొందటానికి, నీకు తీర్పు తప్పించుకోవటానికి, అలాగే ప్రత్యేకంగా ఓళ్ళలో ప్రవేశించడం అంటే వాస్తవానికి ఓళ్ళలో ప్రవేశించడం ఎంత ప్రాముఖ్యమైందో, ఈ లోతు వాళ్ళు ప్రత్యేకంగా పోయి పర్వతం దగ్గరగా గుట్ట దగ్గరికి ప్రవేశించడం ఎంత ప్రాముఖ్యమైందో, అలాగే ఈనాడు క్రీస్తు ప్రభు సంఘం దేవుడు నీకు అందుబాటులో ఉంచేశాడు. సంఘం అందుబాటులో ఉంచినప్పుడు సంఘంలో ప్రవేశించడం ప్రాముఖ్యమైంది. వాస్తవం సంఘంలో ప్రవేశించడం ప్రాముఖ్యమైంది. సంఘంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుందనంటే నువ్వు తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. నిత్య జీవంలో ప్రవేశించగలిగే గొప్ప ధన్యతను సంపాదించుకునే అవకాశం. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తుందని ప్రాముఖ్యంగా సంఘము ప్రభు తన స్వార్థం సంపాదించిన తన సంఘం దీర్ఘశాంతం దేనికి? దీర్ఘశాంతం దేనికి అని అంటే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. మనం ఒకసారి ఈ గ్రంథాన్ని పరిశీలన చేస్తే కొరింథీయులకు రెండో పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రెండో పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడబడింది. సమస్తమును దేవుని వల్లైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మాపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఏం జరుగుతుందని చెప్పేసాడనంటే ఈ 120 సంవత్సరాలు దేనికి ఇచ్చాడనమాట? దేనికి ఇచ్చాడు? మారుమనసు పొందడానికి, రక్షణ పొందడానికి, తప్పించుకోవటానికి, అలాగే ప్రత్యేకంగా ఓళ్ళ ప్రవేశించడానికి. దీనికి ప్రాముఖ్యంగా ఈ కాలంలో మనకేం చెప్తున్నాడంటే సమాధానం పెట్టడానికి అని చెప్పేసి మాట్లాడేశాడు. ఎవరితో సమాధానం? వాస్తవానికి దేవునితో సమాధానం. దేవునితో సమాధానం పడటానికి ఎవరు సమాధానం పడేది? ఎవరు దేవునితో సమాధానం పడేది? ఎవరు? శత్రువులు అయినటువంటి వారు దేవునితో సమాధానం పడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకంగా సువార్తను లోకానికి పంపించేశాడు. సువార్తను అంటే అక్కడ ఏమన్నాడు? సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించిన అంటాడు. సమాధానం పరిచేటువంటి పరిచర్యను మాకు అప్పగించిన అంటే ఏంటిదని అర్థం? అంటే ప్రాముఖ్యంగా అపోస్తల బోధన దేవుడు ప్రత్యేకంగా అపోస్తలకు అప్పగించేశాడు. అపోస్తల బోధన ఏం తాకుందనంటే ప్రత్యేకంగా నేను యేసుక్రీస్తునగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మీ మధ్య నేను ఏది ఏర్పొందును అంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం ఏం చేస్తుందని చెప్పేసాడనంటే ప్రాముఖ్యంగా మనుషుల్ని సమాధాన పరిచిద్ది దేవునితో అన్నాడు. అలా 2 లైట్లు అయినమ్మా. రైట్. ఎవరు సమాధాన పడేది? ఎవరు? శత్రువులు అన్నమాట. వాస్తవానికి సమాధాన పడే శత్రువులు సమాధాన పడటానికి, లేదా పాపులు సమాధాన పడటానికి, లేదా లోకాన్ని ప్రేమించే వాళ్ళు సమాధాన పడటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక మార్గం ఏంటంటే సువార్త. ఈ సువార్త అంటే గ్రంథం ప్రకారం ఏంటంటావు? దాని అర్థం అంటే అపోస్తల బోధ. అందుకే రోమపత్రిక 16:25 ఏమన్నాడంటే ఒక విశేషమైన మాట మాట్లాడతాడు. ఆ పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. రోమపత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నాడు అన్నమాట. అది సంగతి. విశ్వాసమునకు విధేయులగునట్లు. విశ్వాసమునకు విధేయులంటే ఏంటి? విశ్వాసమునకు విధేయులు అన్నాడు. విశ్వాసమునకు విధేయులు అంటే ఏంటిదని అర్థం? విశ్వాసమునకు విధేయులు అంటే రోమపత్రిక 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. 10వ అధ్యాయం 8వ వచనం, రోమపత్రిక
10వ అధ్యాయము 8వ వచనంలో ప్రాముఖ్యంగా విశ్వాసములకు విధేయులు అంటే అక్కడ ఏదో రాశాడు చూడండి. అక్కడ 10వ అధ్యాయం 8వ వచనం అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అన్నాడు. మేము ప్రకటించే విశ్వాస వాక్యం అర్థమవుతుందా? మేము ప్రకటించేదేంటి? మా విశ్వాస వాక్యం మేము ప్రకటిస్తున్నాం. ఏంటి ఆ విశ్వాస వాక్యం అని మాట్లాడాడంటే అది అపోస్తల బోధ. అది ప్రాముఖ్యంగా ఏమన్నాడంటే యేసుక్రీస్తుని తప్ప మరి మీ మధ్య నేను ఏది ఎరగకుందును అని చెప్పేసి మాట్లాడాడు. కావున ప్రియమైన దేవుని పిల్లలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సువార్త దేని నుండి వస్తుందనంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా వస్తుందన్నమాట. క్రీస్తు ప్రభు శిలువ ఏం చేస్తుందనంటే శత్రువులైనటువంటి వారిని ఏం చేస్తుందన్నమాట, శత్రువులైనటువంటి వారిని ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. ఇప్పుడు చదవాలి ప్రత్యేకంగా, ఇప్పుడు చదవాలి రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయం గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనమాట. మనం శత్రువులమై, కానీ అక్కడ ఏమన్నాడు చూడండి 10వ వచనంలో, 5వ అధ్యాయం 10వ, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అదుగదుగో, ఇది సమాచారం అన్నాడు. అదిగో మరణం అక్కడికి వచ్చేసింది. కాబట్టి ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వరమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడతాము అన్నాడు అన్నమాట. రక్షించబడటం, నువ్వు రక్షించబడటానికి 120 సంవత్సరాలు ఇచ్చేసాడు నోవహు కాలంలో ప్రజలకి. రక్షించబడటానికి 120 సంవత్సరాలు వ్యవధినిచ్చేసి, కానీ 120 సంవత్సరాలు ఇచ్చినా కూడా 120 సంవత్సరాల్లో ప్రాముఖ్యంగా వాళ్ళు మారుమనసు పొందిన వాళ్ళు కాదు. ఈనాడు సువార్తను ప్రకటించినట్టుగా మాట్లాడతాడు. నోవాహు ఏం చేశాడు అనమాట? నోవాహు ఏం చేశాడు? గొప్ప సువార్తికుడు ఆయన. గొప్ప సువార్తికుడు అని అంటే ఏమి ప్రకటించే సువార్తికుడు? నీతిని ప్రకటించిన వాడు అన్నాడు. ప్రకటించే దేవుడు ప్రీచర్, ఈజ్ ఎ గ్రేట్ ప్రీచర్ అనమాట వాస్తవానికి. ఆ ప్రీచర్ అంటే నోవాహు గ్రేట్ ప్రీచర్ అని ఎందుకంటుందానంటే ఆయన నీతిని ప్రకటించేసాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు ప్రకటించుంటాడు అనమాట? ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. వాడు తయారవుతుంది 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈనాడు ఎంతమంది 120 సంవత్సరాలు ప్రకటిస్తారు సువార్తని? అంత గొప్ప ప్రీచర్ అన్నమాట వాస్తవానికి. అయితే ఒక సంగతి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. ఏమి ప్రకటించేసాడనంటే నీతిని ప్రకటిస్తే రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది? వాస్తవానికి గ్రంథం చెబుతుంది అన్నమాట. ప్రాముఖ్యంగా 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఈనాడు మనం దేవునితో సమాధాన పడేటువంటి స్థితిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ మరణం ద్వారా సువార్తను వెలుగులోకి తీసుకొచ్చి ఆ సువార్త ద్వారా వెళ్ళినటువంటి మనం దేవునితో సమాధాన పడేటట్టు ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతుంది. ఎవరు సమాధాన పడతారు? ఎవరితో సమాధాన పడతారు? శత్రువులైన మనము దేవునితో సమాధాన పడటం, పాపులైన మనము పరిశుద్ధులైన వాటితో సమాధాన పడటం, దుర్మార్గులైన మనము నీతిమంతులైన వాటితో సమాధాన పడటం అనే ప్రత్యేకమైన ఏర్పాటు క్రీస్తునందు జరుగుతూ ఉంది. కాబట్టి నీవు ఇంకా దేవునితో శత్రుత్వం ఉందా లేకపోతే దేవునితో సమాధానం ఉందనే సంగతి ఆలోచించాలి. దేవునికి శత్రువులు వాస్తవానికి గ్రంథం ఇలాగ మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఈ విధంగా రాయబడింది. 5వ అధ్యాయము 43-44 వచనాల్లో, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుందేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పేసి మాట్లాడేశాడు. ఏం చేయాలంట? కుమారులై ఉండాలంటే నేనేమంటానండి, శత్రువులై ఉండాలంటే లోకంతో స్నేహం చేయొచ్చు. శత్రువులుగా ఉండాలంటే పాపం చేయొచ్చు. దేవునికి శత్రువులుగా ఉండాలంటే దేవుని మీద తిరుగుబాటు చేయొచ్చు. కానీ దేవునికి కుమారులై ఉండాలంటే ఏం జరగాలన్నమాట? ప్రత్యేకంగా ఉన్నాడు, శత్రువుల్ని ప్రేమించాలి అన్నాడు. ఎవరికి శత్రువులు? క్రైస్తవులకి శత్రువులు. దేవునికి శత్రువుల గురించి ఆలోచించాం, క్రైస్తవుల శత్రువులు.
క్రైస్తవులకి శత్రువులు ఎవరు ఉంటారా? శత్రువులు క్రైస్తవులకి శత్రువులు ఉంటారా? ఎవరు? మనుషులే శత్రువులు అన్నమాట. వాస్తవానికి శత్రువులు ఎంతోమంది ఉంటారు, కానీ ఆ శత్రువులు ఏం చేయమన్నాడు అనమాట గ్రంథం ప్రకారంగా? శత్రువుని ప్రేమించాలి. ఎప్పుడైతే శత్రువుని ప్రేమిస్తావో నీకేం దక్కుద్దో తెలుసా? దేవునితో సమాధానం దక్కిద్ది అన్నాడు. నువ్వు శత్రువుకు ఉండలేవు అన్నాడు అనమాట. అంతే సంగతి. నువ్వు శత్రువులను ప్రేమిస్తే నువ్వు శత్రువుకు ఉండవు దేవునికి. ఇంకో మాట ఉంది గ్రంథంలో, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట్లాడబడింది. నిపుణమైన బుద్ధి గలవారే మెళుకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించడం వల్ల ఎవరు మింగుదామని ఎదురు చూస్తూ తిరుగుతున్నాడు అన్నాడు. క్రైస్తవులకి శత్రువులు రెండోవాడు ఎవరన్నమాట? అపవాది శత్రువుని అపవాదిని ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా? ఏమన్నాడు? ఎదిరించమన్నాడు అన్నమాట. శత్రువుని ఎదిరించమన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మనుషులైనటువంటి వారి శత్రువులు అయితే వారిని ఏమన్నాడు? ప్రేమించమన్నాడు. అపవాదిని మాత్రం ఏం చేయమన్నాడు? ఎదిరించమంటాడు. ఎందుకంటే ఈ అపవాది మనల్ని క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి భంగం చేసేవాడు అన్నాడు. గ్రంథం ఇలాగ మాట్లాడింది. కొరింథీయులకు రెండో పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రెండో పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినానో తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. కాబట్టి అపవాది ఏం చేస్తుంటాడు అనమాట? పవిత్రత నుండి తొలగిస్తాడు. అంటే ఏం చేస్తాడనమాట? పవిత్రత నుండి తొలగిస్తాడు. అలాగే సరళత నుండి తొలగిస్తాడు. దేవుని మీద ఉన్న గురి నుండి తొలగిస్తాడు అన్నమాట. రెండు పవిత్రమైన జీవితం జీవిస్తుంటే దాని నుండి తొలగిస్తాడు అపవాది. కావున మనం ఏం జరిగించాలంటే దేవునితో మనం ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. రోమిలికి రాసిన పత్రికలో సువార్త అపోస్తుల బోధ క్రీస్తు ప్రభు వారి శిలువ వలన వచ్చింది. క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ వలన వచ్చినటువంటి అపోస్తుల బోధ వలన నీవు దేవునితో సమాధానపడే అవకాశం ఉంది. దేవునితో సమాధానపడే పరిస్థితి అపోస్తుల బోధ కలిగి చేసేది, కానీ ఏ బోధ ప్రత్యేకంగా దేవునితో సమాధానపరచదు. కాబట్టి ఎవరు దేవునితో సమాధానపరచలేరు, యేసుప్రభు వారు మాత్రమే సమాధానకర్త అని చెప్పేసి మాట్లాడుతుంటారు. రోమిలికి రాసిన పత్రిక గ్రంథంలో ఇలాగ రాయబడింది. 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. 8వ అధ్యాయం 17వ వచనం. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోటి వారసులము అని చెప్పేశాడు. కాబట్టి దేవుని వారసులు ఎవరనంటే దేవునితో సమాధాన పడిన వారని చెప్పేసి మాట్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గ్రంథంలో ఇలాగ రాయబడింది. 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనంలో,
తన శిలువ వల్ల ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరం చేసి దేవునితో సమాధానపరచమని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సమాధానకారకుడు అని చెప్పేసి మాట్లాడచ్చు. ఎందుకు సమాధానకారకుడు అంటే ఆయన శిలువ వల్ల మాత్రమే మనుషులను దేవునితో సమాధానపరుస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడచ్చు. మనుషులను దేవునితో సమాధానపరచు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు దేవునికి శత్రువై ఉన్నావా లేకపోతే దేవునితో సమాధానం పడ్డావా? దేవునితో సమాధానం పడ్డావనుకో ప్రభువైన యేసుక్రీస్తు నీకు యజమాని అయ్యే అవకాశం. దేవునితో సమాధానం పడకపోతే శత్రువు నీకు ప్రత్యేకంగా అంటే అపవాది శత్రువు అయి ఉన్నాడు కదా, ఈ శత్రువు ప్రాముఖ్యంగా నీకు యజమాని అయి ఉన్నాడు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. కావున మనం దేవునితో సమాధాన పడినట్లుగా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయని చెప్పేసి మాట్లాడేశాం. కాబట్టి అన్యోన్య సహవాసం ఎవరెవరి మధ్య అన్యోన్య సహవాసం ఉంటుంది? 1 సమాధానం ఉంది, సమాధానం. 2 అన్యోన్య సహవాసం, వెలుగు సంబంధులు అన్నాడు. ఎవరు వీళ్ళు? శత్రువులు కాదు. శత్రువులు అనేటువంటి వారు దేవుని కుమారులు అయిన వారసులు అయి ఉన్నారు కదా. వారసులు ఎవరు? వారసులు ఎలా వారసులు అవుతున్నారు అన్నమాట? కేవలం క్రీస్తు ప్రభు ద్వారా సువార్తను విశ్వసించిన కారణం. అంటే మేము ప్రకటించే విశ్వాసవాక్యం ఉందే, మేము ప్రకటించే విశ్వాసవాక్యం వలన మీరేమవుతున్నారు అని చెప్పేసి అంటే దేవునితో సమాధానపరచబడుతున్నారు. సమాధానపరచబడ్డవాడు ప్రాముఖ్యంగా రక్షణ పొందినవాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. వాస్తవానికి రక్షణ పొందినవాడు సమాధానపరచబడ్డవాడే, అలాగే అన్యోన్య సహవాసం కలిగిన వాడే, వెలుగు సంబంధులే రక్షణ పొందినవాడు అని చెప్పేసి మాట్లాడచ్చు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని శత్రువులు ఎవరంటాం? ఎంతకీ మన ఎదురు వస్తుందా? దేవుని శత్రువులు ఎవరు? పాపం చేసేవాడు, ఇంకా లోకాన్ని ప్రేమించేవాడు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటూ పోతుంటారు. ప్రేమించుకోవటం అంటే మనుషులను ప్రేమించడం అని కాదు దాని అర్థం. లోకం అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో అది లోక సంబంధమైంది అని చెప్పేసి మాట్లాడుతుంటాం. లోకాన్ని ప్రేమించడం, లోకంలో ఉన్నది ఏంటి అనమాట? శరీరాశ, నేత్రాశ చేయటము, వాటిని ఎక్కువగా ప్రేమించడం. అపవాది యొక్క బాణాలవి అనమాట. వాటిలో పడుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దేవుని శత్రులుగా ఉండటానికి కాదు. మొట్టమొదటి మనం ఆలోచన చేసాం, మనం దేవుని కుమారులుగా ఉండాలనుకున్నా అని పుట్టించేశాడు. కానీ మనం పాపం చేసాం, లోకాన్ని ప్రేమించి దేవుని శత్రులమై ఉన్నాం. శత్రులమైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు ద్వారా మళ్ళీ తనతో సమాధానపరచుకోవటానికి గాను నీకు ఆయుష్కాలం ఇచ్చాడని. సమాధానపరచుకోవటానికి గాను ఆయుష్కాలం, వీళ్ళని రక్షణ కలుగు చేయడానికి గాను కొంత కాలపరిమితి ఇచ్చాడు. దీనికి గ్రంథం ఏమంటుందంటే దేవుని యొక్క దీర్ఘశాంతం అన్నాడు. దేవుని దీర్ఘశాంతం ఎంతకాలం అంటే 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాల్లో వీళ్ళు మారుమనసు పొందవచ్చు, రక్షణ పొందవచ్చు, తప్పించుకోవచ్చు, అలాగే కోళ్ళ ప్రవేశించవచ్చు. కానీ 120 సంవత్సరాలు ఈనాడు నీకు నాకు ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలోనే నువ్వు ఏం చేయాలన్నప్పుడు దేవునితో సమాధానం పడాలి. నువ్వు రక్షణ పొందిన వాడిగా ఉండాలి. అలాగే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. వెలుగు సంబంధంగా బ్రతకాలి. అలాగని జీవితం గడపకపోతే నిజంగా దేవునికి మనం శత్రువులుగానే మిగిలిపోయే ప్రమాదం. ఈ శత్రువులు వారికి ఏముందంటమాట? వాస్తవానికి శత్రువులు వారికి ఏముంది? మత్తయి సువార్త 25:41 శపించబడిన వాళ్ళరా మాట్లాడుతున్నాడు. మన అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పొండి అన్నాడు. ఎవరికి? అపవాది వాని దూతలకు అన్నాడు అనమాట. అపవాది ఎవరు అనమాట? అపవాది ఎవరు? యేసుప్రభు ఏమంటాడంటే వాడికి నాకు సంబంధమే లేదన్నాడు. ఒకటే మాట,
చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్తలో ఒక విశేషమైన మాట మాట్లాడతాడు అపవాది గురించి. 14వ అధ్యాయం 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనంలో అపవాది ఏమంటాడంటే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. సంబంధం లేని స్థితి అనమాట వాస్తవం. ఎవరికి? సాతానికను యేసుప్రభుకి అసలు సంబంధమే లేదు. యేసుప్రభు పరిశుద్ధుడు, సాతానేమో పాపి. కాబట్టి సంబంధమే లేదు, వాడికి నాకు సంబంధమే లేదు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడుగా ఉన్నావా? దేవుని కుమారుడుగా ఉండాలి, లేకపోతే శత్రువుగా ఉండాలి, దేవునికి శత్రువుగా ఉండాలి. కాబట్టి సంబంధం లేని స్థితి అనమాట వాస్తవం. నువ్వు ఎప్పుడైతే అపవాది ప్రకారంగా అపవాది యొక్క పద్ధతి ప్రకారంగా జీవితం గడుపుతున్నావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందనంటే నేను వాస్తవానికి దేవునికి శత్రువులుగా ఉండే ప్రమాదం ఉంది. శత్రువులుగా ఉంటే వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి వాస్తవం. మన ప్రార్థన దేవుడు ఆలకించబడే ఉండడు. శత్రువుగా ఉంటే దేవునితో సమాధానం, నీకు నాకు సంబంధమే లేదు అంటాడు అనమాట. ఒకటే మాట, నీకు నాకు సంబంధమే లేదు, అన్యాయ సహవాసం లేదు, నేను వెలుగు సంబంధం, నువ్వు చీకటి సంబంధం, నువ్వు రక్షణ పొందడానికి అవకాశం లేదా. కాబట్టి మనము వాస్తవానికి దేవుని శత్రువులుగా ఉండటానికి మనం ఆలోచన చేయకోకుండా దేవునితో సమాధాన పడాయే ఒక ప్రత్యేకమైన సువార్తని దేవుడు లోకంలో వెలుగులోకి తీసుకొచ్చిన కారణాన ఆ సువార్త ప్రకారంగా దేవునితో సమాధాన పడాలని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. దేవునితో సమాధాన పడటం, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం, ప్రత్యేకంగా క్రీస్తు యేసు సంబంధాలుగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంటాడు. చూడండి మత్తయి సువార్త విరోధులు గురించి మాట్లాడుతున్న ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? శత్రువులు ఎవరు అనే సంగతి మాట్లాడుతుంటాడు ప్రాముఖ్యంగా. 12వ అధ్యాయం 30వ వచనంలో, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు అని చెప్పేసి. ఎవరు అనమాట విరోధి? ఆయన పక్షాన్ని ఉండకపోతే మనం కూడా ఏమవుతున్నాం అనమాట వాస్తవానికి. ప్రభు పక్షాన్ని ఉండకపోతే ఏమవుతున్నాం మనకి? అదే ప్రభు పక్షాన్ని ఉండకపోతే శత్రువులు అవుతున్నాం, విరోధి అని చెప్పేసి మాట్లాడచ్చు. కాబట్టి నువ్వు ఎవరి పక్షాన్ని ఉంటావు? నువ్వు ప్రభు పక్షాన్ని ఉంటున్నావా, అపవాది పక్షాన్ని ఉంటున్నావా? కాబట్టి అపవాదికి యేసుప్రభుకి అసలు సంబంధం లేదు, కాబట్టి నాకు వాడికి సంబంధం లేదన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు యేసుప్రభు పక్షాన్ని లేకపోతే విరోధం అయితే నీకు ఆయనకి సంబంధం ఉంటుంది, నీకు ఆయనకి సంబంధం. కాబట్టి మనం ఆలోచన చేయాలి ప్రాముఖ్యంగా. ఇశ్రాయేలు దేవుని పిల్లల్ని తన వాళ్ళని చేసుకోవటానికి ధర్మశాస్త్రం నుండి విడుదల కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవడో నీతిమంతుడై ఉండడం కారణాన, రెండో సంగతి ధర్మశాస్త్రపు క్రియలను అనుసరించడం వలన క్రీస్తుతో సంబంధం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు నుండి వేరైపోతున్నారు. కాబట్టి క్రీస్తు పక్షాన్ని ఉండకోకుండా క్రీస్తుకి శత్రువులై ఉంటున్నారు. కాబట్టి పరమదేవుడు యూదులైన వారిని, ఇశ్రాయేలు వారిని ధర్మశాస్త్రం నుండి విడుదల చేస్తారు. ఎందుకంటే వారిని దేవుడు తన శత్రువులుగా చూడాలనుకోలేదు. కాబట్టి వారిని తన కుమారులుగా చేసుకోవాలనుకున్న భావాన్ని బట్టి ధర్మశాస్త్రం నుండి విడుదల కలుగు చేస్తున్నాడు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడే వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు అని చెప్పారు. బొత్తిగా వేరు చేయబడ్డ వాళ్ళు ఎవరు? ఆయన పక్షాన్ని ఉండేవాళ్ళు ఆయన మా సంబంధులు. ఆయన పక్షాన్ని ఉండకోకుండా ఉన్నవాడు దానికి విరోధి అని. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డవాడు క్రీస్తుకు విరోధి ఉంటాడు. అందుకు ధర్మశాస్త్రం నుండి యూదులైన వారిని, ఇశ్రాయేలైన వారిని విమోచించాలని సిద్ధపడుతున్నాడు. కావున ఇశ్రాయేలైన వారు లేదా ధర్మశాస్త్రపు క్రియల వలన నీతిమంతులు కాలేకపోతున్నారు. కాబట్టి పరమదేవుడు ఏం చేసిండు అనమాట, ధర్మశాస్త్రం నుండి ఎత్తివేసి ధర్మశాస్త్రం నుండి విడుదల కలుగు చేసి దేవునితో వారిని సమాధానపరుస్తున్నాడు. యూదులైనటువంటి వారిని, అన్యులైనటువంటి వారిని అందరం కూడా క్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానపరుస్తున్నాడు అనమాట. ఎందుకు దేవునితో సమాధానపరుస్తున్నాడు అంటే, ఆ ధర్మశాస్త్రం వాళ్ళకి మోయలేని కాడైన కారణాన్ని దాన్ని నీతిమంతులు చేయట్లేదు కాబట్టి మనుషుల్ని. అందుకు పరమదేవుడు ఆ ధర్మశాస్త్రం నుండి విడుదల చేస్తున్నాడు. విడుదల పొందిన వాడు దేవునితో సమాధాన పడతాడు. కాబట్టి ఈనాడు నీవు నేను క్రీస్తు పక్షాన్ని ఉండాలి. క్రీస్తు పక్షాన్ని ఉండాలంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎట్లా పరిశుద్ధుడై ఉన్నాడో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా నీతిమంతుడై ఉన్నాడో నీతిమంతుడిగా బ్రతకాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టలను అనుసరించాలి.
నాకు ఉద్యోగం యేసు ప్రభు మీద ప్రేమ ఉందండి, నాకు ఆయన అంటే చాలా గౌరవం అండి అని అన్నటువంటి నీవు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి. అక్కడ అంటాడనమాట యోహాను రాసిన సువార్తలో, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడని. కాబట్టి నాకు యేసు ప్రభు మీద ప్రేమ ఉన్నప్పుడు ఏం జరగాల్సిన అవసరం అంటే ఆయన ఆజ్ఞలు గైకొన్నాను. ఎందుకంటే నేను పక్షాన ఉన్నటువంటి నీవు ఆయన ఆజ్ఞలు గైకొన్నాను. ఆయన పక్షాలు లేకపోతే నువ్వు నేనేమవుతున్నాను అనమాట, వాస్తవానికి శత్రువులు అయిపోతున్నావు, విరోధులు. నా పక్షాన ఉండనవాడు నాకు విరోధి అన్నాడు. కాబట్టి ఈనాడు నువ్వు ఆలోచన చేసుకోవాలి, నువ్వు నిజంగా దేవుని పక్షాన ఉన్నావా లేకపోతే అపవాది పక్షాన ఉన్నావా? అపవాదికి యేసుప్రభు వారికి సంబంధమే లేదన్న తర్వాత యేసుప్రభు వారికి అపవాది శత్రువు అయినాడు. కాబట్టి ఈనాడు మనము ఒకవేళ పాపం చేస్తే మనం కూడా శత్రువుమై ఉన్నాము. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధం అన్న కారణాన మనం కూడా సాతాను పక్షాన ఉన్న వారమై ఉంటాము. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఒకసారి పరీక్షించుకుందాం, మనం ప్రభు పక్షాన ఉన్నామా లేకపోతే యేసు ప్రభు అపవాది పక్షాన ఉన్నామా? నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావా అపవాది సమాధాన పడుతున్నావా? కాబట్టి ఎవరు మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో సువార్తకు లోబడి, క్రీస్తు ప్రభు ద్వారా సువార్తకు లోబడి దేవునితో సమాధాన పడితే నీకు ఇచ్చినటువంటి కాలం ఉందే వయసు, ఆ వయసులో నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించావా అవకాశం ఉంటుంది. ఆ వయసులో నువ్వు మారు మనసు పొంది, ఆ వయసులో రక్షణ పొంది, ఆ వయసులో తీర్పును తప్పించుకొని, ఆ వయసులోనే క్రీస్తు ప్రభు సంఘంలో ప్రవేశిస్తే దేవుని యొక్క దీర్ఘశాంతము వాస్తవాన్ని కనిపెడుతున్నటువంటి ఆ సమయంలో నీ అంతటికి నిలువుగా దేవుని శత్రువు కాకుండా దేవునికి సమాధానం పడి దేవుని కుమార్తెగా జీవితం గడపగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి పరీక్షణ చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం, కొంతమంది రక్షణ పొందిన వాళ్ళవి మనం దేవుని శత్రువులు కాదులే, నేను రక్షణ పొందాలని అనుకుంటున్నాను. కానీ ఈ గ్రంథంలో ఏమనంటే నా పక్షాన ఉండనవాడు నాకు విరోధం, అంతే సంగతి. ఒకటి గ్రంథం ఏముందనమాట, పాపం చేసే ప్రతి వాడు శత్రువు, అలాగే లోకాన్ని ప్రేమించేవాడు శత్రువు. యేసుప్రభు ఇంకో మాట ఏమన్నాడంటే నా పక్షాన ఉండనవాడు నా శత్రువు. యేసుప్రభు పక్షాన ఉన్నామా అనే సంగతి ఆలోచించేయాలి. ఆయన పక్షాన ఉండటం అంటే ఏదో ప్రార్థన పోయి ఇంటికి పోవటం కాదు. ఆయన పక్షాన ఉండటం అంటే ఆయన ప్రేమించే వాళ్ళం ఉండాలి. నేను ప్రేమించే వాళ్ళంటే మళ్ళీ గ్రంథం మాట్లాడుతున్నా, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఊరక ప్రభు అనేవాడు కాదు, ఊరక ప్రభు అనేవాడు కాదు, ఏం జరిగించాలన్నమాట, ఆయన ఆజ్ఞాపించినట్టుగా జీవిస్తూ ప్రభు అంటే ఆలకించేవాడు అంటాడు. కాబట్టి గ్రంథం ఏం మాట్లాడుతుందంటే నీవు నేను దేవునికి శత్రులుగా ఉండటానికి దేవుడు అంగీకరించట్లేదు. ఏ విధంగానే శత్రులైన వారిని తనతో సమాధానపరచుకోవాలని అనే భావంతోనే ప్రాముఖ్యం ప్రభు యేసుక్రీస్తుని కలువరి శిలువలో బలిగర్పణగా చేసేసి ఆయన కాచిన రక్తం వల్ల శత్రువైన మనల్ని తనతో సమాధానపరచుకున్నాడని చెప్పేసి మాట్లాడు. నువ్వు దేవునితో సమాధాన పడుతున్నావా లేకపోతే దేవునికి శత్రుగానే ఉంటున్నావా? యేసు ప్రభు పక్షాన ఉంటున్నావా లేకపోతే అపవాది పక్షాన ఉంటున్నావా? పరీక్షించుకుందాం. సమాధానం కలిగిన వాడు అనేకమైన విధాలుగా జీవితం గడిపేవాడు ఏంటంటే దేవునితో సమాధానం ఉంటుంది, అన్యాయ సహవాసం ఉంటుంది. దేవుడు ఎలా వెలుగు సంబంధిగా ఉంటాడో అలాగ ఉంటాము, అలాగే రక్షణ పొందిన జనంగా బ్రతుకుతుంటాడు. ఎందుకనంటే నీతిని ప్రకటించినప్పుడు ఆ ప్రకటనకి లేదా దేవుని దీర్ఘశాంతానికి 8 మంది పోతలయ్యారు. 8 మంది పోతలయ్యారన్నమాట. అంటే రక్షణకి పోతలైన వాళ్ళు 8 మంది. ఈనాడు మన పరిస్థితి ఏంటి అనే సంగతి ఆలోచన చేసుకుంటాం. దేవుని యొక్క రక్షణకు పాత్రమై ఉన్నామా? దేవుని యొక్క సమాధానానికి పాత్రమైన, అన్ని సహవాసానికి పాత్రమైన ప్రభు పక్షాన ఉండటానికి ఆయన సంబంధులుగా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకొని దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా ప్రియ తండ్రి, నీతి స్వరూపుడుగు మనైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. కనికరించి మాకు కావలసిన ఆయుష ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ భూమి మీద కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మేము కేవలం నాయన మీ కన్నుల ఎదుట పరలోకానికి విరోధంగా మీ ఎదుట పాపం చేసిన వారిని క్షమించి మా తండ్రి మా విధేయతల అపరాధాలు మన్నించవలసింది వేడుకుంటున్నాం. మీరు పరిశుద్ధులు నాయన, మీ కన్నుల ఎదుట పవిత్రులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా జీవితాలు గడపాలని మీరు మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. స్తోత్రం నాయన. మనుషులను అయితే మీ కుమార్తెలుగానే నిర్మిస్తున్నారు, కానీ పాపం చేసి మేము మీ కన్నుల ఎదురు శత్రులుగా ఉన్నప్పుడు సైతం నాయన క్రీస్తు ప్రభు ద్వారా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. స్తోత్రం. ఆయన మా కొరకు కలువరి శిలువలో బలిగర్పణ చేసి ఆయన కార్చిన పవిత్రమైన రక్తంలో పాపాలకు విమోచన ప్రసాదించి
పరిశుద్ధంగా అయినటువంటి జనులుగా మీ కన్నుల ఎదుట మమ్మల్ని స్వీకరిస్తున్నారు తండ్రి స్తోత్రాలు. ఆయన ధర్మశాస్త్రం యొక్క ఉనికి నుండి ఆయన మనుషులను విమోచించి క్రీస్తు పక్షాన ఆయన నిలబడేటువంటి జనులుగా ఆయన మీకు విరోధులు కాకుండా ఆయన మీ సంబంధులుగా ఏర్పాటు చేసుకున్నందుకు మీ స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మా ప్రీతండి ఈ సమయంలో మీ సముఖానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కరి పట్ల మీ కృప విస్తరణ చేయండి. ఆయన మా తండ్రి అనేకులు నాయన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాయన సుభిక్షంగా ఉండేటువంటి సహాయం అనిపిస్తున్నది స్తోత్రాలు. నాయన నానా విధాలైనటువంటి రోగాలతో రుగ్మతలతో అనారోగ్యాలతో బాధపడుతుంది కానీ ఆయన మీరు కనికరించి సంపూర్ణమైన ఆరోగ్యమునైన పెద్దవారికి చిన్నలకు నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాం. మీ కరుణ కటాక్షాలు ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఓపిక శక్తిని ప్రసాదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి నాయన ఈ వేసవకాలంలో కావలసిన నెమ్మది నాయన ఓపికను శక్తిని ప్రసాదించండి. అలాగే నాయన ప్రతి కుటుంబాన్ని మీరే కాచి కాపాడవలసిన వేడుకుంటున్నాం. మీ సంకల్పానికి లోబడేటట్లుగా నాయన మీ సువార్త నాయన మా తండ్రి హృదయంలో ప్రవేశించి ఇలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలనేటువంటి విషయంలో ఆలోచన కలిగిన మనుషులు ఉన్నప్పుడు నేను అలాగేనైనా ప్రతి ఒక్కరూ నాయన అలాంటి భావం ఉద్దేశం కలిగి క్రీస్తులో ప్రవేశించే భాగ్యము నేను ప్రసాదించవలసిన వేడుకుంటున్నాను. మా తండ్రి స్థానిక సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లు కనికరించండి. సహోదరులు అస్వస్థ బాధపడుతుండగా వారికి మంచి ఓపిక శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాం. ప్రతి స్థానిక సంఘంలోనైనా సహోదరులు అలాగనైనా వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం. సోదరులు మనోహర్ గారి యొక్క మామయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తుంది కనికరించండి. మా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించండి. అలాగే మల్లేశ్వరి గారి నుంచి ప్రార్థన చేస్తున్నాం. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన మా ప్రియ తండ్రి ఇంకా ఎంతోమంది ప్రియ సహోదరులు నాయన అనారోగ్యాలతో బాధపడుతుండగా నాయన మీరే కనుగరించి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నాయన కృపలో భద్రపరచవలసిన వేడుకుంటున్నాను. ఆయన మా తండ్రి తల్లిదండ్రులు పిల్లలు కుటుంబాల సహితంగా నాయన క్షేమంగా ఉన్నట్టు సహాయం అనుగ్రహించండి. ఆరోగ్యంగా ఉండేటప్పుడు భూమి మీద అదిరిపడకుండా నాయన మేము నీతి న్యాయాలను అనుసరిస్తూ నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవితాలు గడిపేటట్టు కృప చూపించవలసిన వేడుకుంటున్నాను. కనికరించి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఆత్మకి బలపరుస్తున్న స్తోత్రాలు సమర్పిస్తూ తిరిగి మీ సంపూర్ణ కూడే పర్యంతం మీ కృప కాపుదల మీరు మాకు అనుగ్రహించవలసిందని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ